బలవంతంగా తీసుకుని రోడ్ల మీద ధర్నాలు చేయిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఉందా ఇది? ఎక్కడైనా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఎక్కడైతే గొంతు నొక్కడానికి మీరు ప్రతిగా ఇంకొక ధర్నాలు చేయించడం అనేది ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు కనపడవు. అదేవిధంగా కొంతమంది వర్కింగ్లో ఉండే టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ ఎగ్జామ్ షీట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వారేదో డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించారని వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడుతూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఎందుకు డైవర్షన్స్ చేయాలా? సింపుల్గా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీరు ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము లోకేష్ గారు రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నాం? మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారి కొడుకుగా మీరు ఉన్నప్పుడు ఇక్కడ మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంక్వైరీలో అది నిష్పక్షపాతంగా జరగాలా అంటే, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా అంటే మీరు ఆ కన్సర్న్ మంత్రిగా ఉండడం అన్నది మంచిది కాదు. మీరు అవన్నీ కూడా ట్యాంపర్ చేసేదానికి అవకాశం ఉంటాయి. మేము ఈరోజు ఏవైతే మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారన్నామో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని ట్యాంపర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ బాల్ విషయంలో కానీ, జూడో విషయంలో కానీ, ఇట్లా అన్ని గేమ్స్లో కూడా మీరు ట్యాంపర్ చేసినటువంటి విధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఈరోజు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా మేము చూపించడానికి మీరు సిద్ధంగా ఉంటే అసెంబ్లీలో మాత్రమే మీరు మాట్లాడుతా, అసెంబ్లీలో రండి అని చెప్పి ఛాలెంజ్లు చేస్తున్నా, పక్కన శాసన మండలిలోకి వచ్చి కూడా మీరు కనీసం మాకు చర్చించడానికి కూడా మీరు రావట్లేదండి. ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం తప్పులు చేసింది. ఎవరు నమ్ముతారండి? ఇంకా రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలా? ఒక పరీక్ష కోసం ఎగ్జామినేషన్ని నేను కష్టపడి ఎందుకు ప్రిపేర్ కావాలా? 10 లక్షలు 15 లక్షలకు మీరు బేరసారాలు చేసుకొని ఆ వాట్సాప్ అన్నీ కూడా రికార్డ్స్ వస్తే కూడా మీరు తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా మీరు 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వనటువంటి అనేక మంది ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకున్నారు, ఎఫ్ఐఆర్లు. మరి ఇంత ఘోరాలు జరిగినప్పుడు మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలా. తప్పకుండా ఈరోజు కూడా శాసన మండలిలో డిఎస్సీ మీద చర్చించడానికి కానీ, దాంతో పాటుగా మిగిలిన అన్ని సమస్యల గురించి కూడా మాట్లాడడానికి మేము డిమాండ్ చేయడం కూడా. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.